దేవుని మహిమ కలుగును గాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ఏ యోగ్యత అర్హత లేని నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరూ విత్తబడుతున్న వాక్యం నూరంతుల ఫలితాన్ని దయచేయండి. గ్రహించగలిగే మనస్సు ఇవ్వండి ప్రభా. ఆలోచించడానికి తండ్రి చక్కగా మంచి మనస్సును అనుగ్రహించండి. సత్యాన్ని గ్రహించే మంచి మనసునివ్వండి. సత్యం ప్రకారం జీవించడాన్ని కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధనాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనుషుల పట్ల అవ్వచ్చు, లేకపోతే ఈ భూమి మీద దేవుడు ఏ పని చేసినా ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం అనేది ఉంటుందండి. అంటే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. దేవుడు చేసిన ప్రతి పని కూడా మనల పట్ల కానీ, అలాగే భూమి మీద ఏ పరిస్థితి అయినా, ఏ పని చేయాలన్నా ఒక ఉద్దేశ ప్రకారం, ఒక లక్ష్యం, ఒక గురి, ఒక క్లారిటీ, అంటే ఒక స్పష్టతతో దేవుడు చేస్తాడు. దేవునికి ఎలాగ క్లారిటీ ఉందో మన పట్ల, అలాగే భూమి మీద ఉన్న విషయాల పట్ల మనిషి నుంచి కూడా అదే క్లారిటీ కోరుకుంటాడు దేవుడు. అంటే దేవుడు ఎలా ఉంటాడో మనిషి కూడా అలాగే ఉండాలనుకుంటాడు కదా, సింపుల్గా చెప్పాలంటే. అంటే మనిషి నుంచి కూడా అదే ఉద్దేశం, అదే లక్ష్యం, అదే గురి, అదే క్లారిటీ, అదే స్పష్టత అనేది దేవునికి కావాలి. విశ్వాసం అన్నదట చూసుకుందాం ఒకసారి. విశ్వాసం అనేది ఖచ్చితంగా ఒక విషయం మీద కేంద్రీకరించబడిందట. జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్వాసం అనేది ఖచ్చితంగా సూటిగా ఒక విషయం, ఒక లక్ష్యం మీద కేంద్రీకరించబడిందట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1లో చూస్తే అందరికీ తెలిసిన వాక్యమే కదా. విశ్వాసం అనేది నిరీక్షించబడిన యొక్క నిజ స్వరూపమును. చాలు. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటిని పొందుకున్నాం అనే ప్రత్యేకతను సూచిస్తుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపం. అయితే దాన్ని పొందుకున్నాం అనే ఒక ప్రత్యేకతని విశ్వాసం అనేది సూచిస్తుందట. ఒక వ్యక్తి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దీవెన కోసం, అంటే మనం చేసే ప్రార్థనలో క్లారిటీ ఉండాలి. దేవుడిని అడిగిన ప్రతి విషయంలో కూడా స్పష్టత అనేది ఉండాలి. అయితే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి అంటున్నట్ట, పాస్టర్ గారు నాకు దీవెన కోసం ప్రార్థన చేయండి, దేవుడు నన్ను దీవించేలాగా ప్రార్థన చేయండి అంటే, ఆ సేవకుడు అన్నాడు, సరే బైబిల్ గ్రంథంలో అనేకమైన దీవెనలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఏ దీవెన నీకు కావాలో దేనికోసమో స్పష్టంగా చెప్పు, నేను ప్రార్థిస్తాను. అర్థమవుతుందండి? అర్థమైందా? బైబిల్లో చాలా రకాల దీవెనలు ఉన్నాయి. అన్నీ ఇచ్చే అంటే కుదరదు. మనం చెప్పాను కదా, దేవుడి నుంచి ఎలా క్లారిటీ ఉంటుందో మన నుంచి కూడా దేవుడికి క్లారిటీ కావాలి. ఏ దీవెన కావాలి, దేనికోసం స్పష్టంగా నువ్వు చెప్పితే దానికోసం నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథంలో క్లారిటీ కోసం చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దీవెనని అడిగాడు, దేవుణ్ణి దీవెనని అడిగాడు. ఆ దీవెన్ని ఎంత క్లారిటీతో దేవుణ్ణి అడిగాడో, అడిగింది క్లారిటీగా ఉంది కాబట్టి, స్పష్టంగా ఉంది కాబట్టి, పొందుకున్నాడో లేదో కూడా ఒకసారి చూసుకుందాం. మనం పొందుకోకపోవడానికి కొన్నిసార్లు మనలో క్లారిటీ ఉండదు. నీ నుంచి క్లారిటీ లేదు, స్పష్టత అనేది లేదు, నీ నుంచి ఏమి ఇవ్వాలి అంటాడు దేవుడు. కనుక మనం అడిగింది కూడా క్లారిటీ ఉండాలి. ఈ వ్యక్తికి క్లారిటీ ఉందో లేదో, ఆ క్లారిటీని బట్టి, ఆ స్పష్టతను బట్టి దేవుడి నుంచి పొందుకున్నాడో లేదో కూడా చూసుకుందాం ఒకసారి. 1వ దినవృత్తాంతములు తీయాలి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చర్చికి ఏం తీసుకురావాలండి? సెల్ ఫోనా? ప్రతి హ్యాండ్ బ్యాగ్లో, పాకెట్లో ఖచ్చితంగా సెల్ ఫోన్. బైబిల్ చూపిద్దాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? మరి బైబిల్ ఉందో లేదో కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. బైబిల్ లేని వాళ్ళు బైబిల్ తీసుకురావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం బైబిల్ మోస్తేట రేపొద్దున మన కాళ్ళు చేతులు వంగిపోయాక మనల్ని దేవుడు మోస్తాడు. బైబిల్ మోయదు, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను మోసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మోయకపోతే నిన్ను దేవుడు వదిలేస్తాడు ఎక్కడో దగ్గర. సరే, 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9 నుంచి 1వ దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. ఈ వ్యక్తి ఎంత క్లారిటీగా దీవెనని అడిగాడో ఒకసారి చూద్దాం. దాన్ని పొందుకున్నాడో లేదో లాస్ట్ లైన్లో ఉంటుంది, చూద్దాం. 1వ దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. ఎబోజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి
ఎబేజు అని పేరు పెట్టెను. ఎబేజు ఇజ్రాయేల్ దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా ఆ దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. చాలండి, చదువుకుందాం కదా. యొబ్బేస్ పేరు ఆ తల్లి ఏమని పెట్టిందంటే, యొబ్బేస్ పేరు ఏం పేరండి? యొబ్బేస్ పేరు ఏం పేరు? వేదన. యొబ్బేజ్ అంటే వేదన అని అర్థం. అప్పుల్లో పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకి పేర్లు ఎలా పెట్టేవారంటే, ఇప్పుడులో అంటే చాలా చక్కగా కడుపులో ఉంటుండగానే పిల్లలకి పేర్లు గూగుల్లో నెట్లో సెర్చ్ చేసి ఎతికి ఈ పేరు ఆ పేరు ఏం పేరు, మంచి పేరు, షైనీలు, రోజు, లిల్లీ, ఇంకా మేరీ, ఇంకా చక్కగా మ్యాగీ, స్వీటీ, హాటీ ఏవేవో పెడుతుంటారు కదండి. చక్కగా మంచి పేర్లు పెడుతుంటారు. ఇప్పుడైతే వెతుక్కొని ముందుకుంటే పిల్లల గర్భంలో ఉంటుండగానే చక్కగా మంచి పేర్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రోజుల్లో పిల్లలకి ఎలా పేర్లు పెట్టేవారు తెలుసండి? వాళ్ళు గర్భంతోనేటప్పుడు ఆ పిల్లల్ని ఏ పరిస్థితుల్లో పిల్లల్ని కన్నారో ఆ పరిస్థితినే ఒక పేరుగా పెట్టేసేవారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా చాలామంది కష్టపడి పిల్లల్ని కంటారు కదా, వేదనతో పడతారు. వేదనతో అంటే నొప్పులు, బేభత్సంగా వచ్చి నొప్పులు అరిచేసానని చెప్పి ఆ పుట్టిన పిల్లడికి అరుపు అని పేరు పెట్టేస్తారా? చెప్పండి. లేకపోతే నొప్పులు అని పేరు పెట్టేస్తారా? చెప్పండి. చిచ్చి, అలాంటి అస్సలు పెట్ట సమస్య లేదు. మంచి పేర్లు సెలెక్ట్ చేసుకుని ఆ రోజుల్లో వేదనతో కన్నదట. ప్రతి స్త్రీ వేదనతోనే కంటది. కానీ వేదనతో కొన్న ఆ పరిస్థితిని బట్టి వేదన అని పేరు పెట్టేసింది. వేదన అని పిలుస్తుంది. వేదన, వీడిని కన్న దగ్గర నుంచి నాకు వేదన, వీడిని పుట్టినప్పుడు నాకు వేదన కనుక వీడి పేరు వేదన, యొబ్బేస్ అని పెట్టేసింది. యొబ్బేస్ అని. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆవిడకు చాలామంది వాళ్ళ పరిస్థితులు బట్టి పేర్లు చెప్తూ ఉంటారు. నయోమి ఏమంటుంది? నన్ను నయోమి అని పిలకండి, నా పేరు మార్చేసుకోండి. ఏంటట? చేదు. నయోమి అంటే మధురం. కానీ ఏమంటుంది? నన్ను మారా అని పిల్లను, పేరు మార్చేసుకుంది. ఇంకా బైబిల్ గ్రంథం పేర్ల విషయంలో చూస్తే కనుక చాలామంది బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు అక్క చెల్లెలు కొట్టుకొని అంటే అంతవరకు వెళ్ళం, కానీ కొట్టుకొని పోటీతో పేర్లు పెట్టారు పిల్లలకి. చూద్దాం. ఇద్దరు అక్క చెల్లెలు పోటీతో ఒకరి మీద ఒకరు గొడవకు దిగి పోటీతో పేర్లు ఒకరి మీద ఒకరు పోటీతో ఎలా పేర్లు పెట్టారో చూద్దాం. ఫస్ట్ ఆదికాండం 29వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు. ఇక్కడ లేయా అని దీనికి ముందు కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. ఆదికాండం 20 రెడీగా ఉండండి. ఆదికాండం 29వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు చూస్తే దానికి ముందు మనకి ఈయన సంగతి తెలిసిందే కదా. యాకోబు గారి కోసం వాళ్ళ అన్నయ్యతో గొడవాడి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు గొడవాడుకున్నారు. అక్కడ వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కూడా గొడవ పెట్టాడు మధ్యలోనే. చూద్దాం. ఈయన ఏం చేశాడంటే, చెప్పేస్తాను నేను, రెడీగా ఉండండి. ఈ యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళాక ఏమైందంటే అక్కడ కొలువు చేయడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ ఇద్దరు అక్క చెల్లెలు అని చెప్పాను కదా, అక్కడ ఉన్న ఇద్దరు అక్క చెల్లెలు ఎవరంటే లేయా రాహేల్. వాళ్ళిద్దరిలోని ఎవరిని చూసి ఇష్టపడ్డాడంటే చిన్న అమ్మాయిని ఇష్టపడ్డాడు. సాధారణంగా ఒక అందమైన అమ్మాయి, ఇద్దరు అక్క చెల్లెల్లో ఒక అందమైన అమ్మాయి, అలాగే ఆ చెల్లి బాగుండి అక్క బాగోలేదు అనుకో, ఇద్దరిలో ఒక దగ్గర ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకో అంటే అందరహితంగా ఉన్న అమ్మాయిని చేసుకుంటారా, అందంగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారా? అందంగా, మనం మానవ జ్ఞానంతో ఆలోచించినా అందంగా ఎవరు చక్కగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. యాకోబు కూడా అదే పని చేశాడు. కానీ అక్కడ అంతా రివర్స్ అయిపోయింది. మా యొక్క పద్ధతుల ప్రకారం పెద్ద అమ్మాయికి అయితే కానీ చిన్న అమ్మాయికి అవ్వదని చెప్పి మొత్తానికి పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది. ఆ తర్వాత ఇంకొక 14 సంవత్సరాలు కొలువు చేశాక చిన్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరికీ గర్భఫలం లేదు. స్టార్టింగ్ లేయా అందంగా ఉండదు, జబ్బు కళ్ళు గలదు కాబట్టి అందంగా ఉండదు కాబట్టి అమ్మాయిని తృణీకరించారు. ఈ రాహేలు ఈ యొక్క యాకోబు ఇద్దరు కలిపి ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆట ఆడేసుకుండేవాళ్ళు లేయాతోని. ఆమెను తృణీకరించి, ఎందుకంటే ఈమె భర్త ఈమె అందాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు కనుక
ఇది చూసి పెద్ద అమ్మాయి బాధపడేది, నేను కూడా భార్యనే కదా అని చెప్పి. కానీ పెద్ద ఆవిడని ప్రేమించేవారు కాదు, ఈ చిన్న ఆవిడని ప్రేమించడం, వీళ్ళిద్దరే కలిసి ఉండడం ఎంత బాధ కదండి. ఒకే ఇంట్లో ఇద్దరిని పెళ్లి చేసుకొని ఒక ఆమెతో మంచిగా ఉంటూ సంతోషంగా ఉంటూ ఆమెకు అన్నీ కొని పెడుతూ ఆమెను అన్నింటి దగ్గర తీసుకెళ్ళి ఇంకొక ఆవిడని పట్టించుకోకుండా ఆవిడని తృణీకరిస్తుంటే ఆ సమస్య చాలా భయంకరంగా ఉంటుంది ఇంట్లో కదండి. సో అలాంటి పరిస్థితిలో ఈ లేయా దేవునికి మొరపెట్టింది. దేవునికి మొరపెట్టగానే లేయా ఎందుకంటే పెద్ద భార్య, మొదటి భార్య కనుక, సో ఆమెకి దేవుడు న్యాయం చేసి ఆమె గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచినప్పుడు లేయా పిల్లలు చూద్దాం. ఫస్ట్ మొదటి భార్య యొక్క పిల్లల్ని ఆ సమస్యలను బట్టి, వాళ్ళు వెళ్తున్న ఒక్కొక్క పరిస్థితిని బట్టి బిడ్డలకి పేర్లు పెట్టడం జరిగింది. చూద్దామండి. 29వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు. లేయా దేశించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచినాడు గనుక నా పేరిమిట నన్ను ప్రేమించిన గదా అని అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశించబడుతున్న సంగతి యెహోవా వినియున్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసాను అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులను కంటెననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించననుకొని యూదా అని పేరు పెట్టాను. అప్పుడు ఆమెకు కానుపు ఊడేగను. చాలనే. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు మీరు చదివి ఉంటారు కదా, ద్వేషించబడ్డాను అంటే భర్త అలాగే చెల్లి ఇద్దరూ ద్వేషిస్తున్నారు, కానీ దేవుడు నన్ను కరుణించి నాకు ఒక బిడ్డనిచ్చాడు. ద్వేషించబడ్డాను కాబట్టి షిమ్యోను అన్నాను అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆమె వెళ్తున్న ఒక పరిస్థితిని బట్టి ఈ బిడ్డకి ఇక్కడ పేరు పెట్టింది. అలాగే ఇంకొకటి నెక్స్ట్, రూబేన్ పుట్టినప్పుడు శ్రమ, నెక్స్ట్ ఇంకా లేవి పుట్టినప్పుడు హత్తుకొని, దీనా పుట్టినప్పుడు ఏమంటుంది? స్తుతిస్తుంది. చూసా, ప్రతి ఒక్కటి కూడా సందర్భాన్ని బట్టి బిడ్డలకి పేర్లు పెట్టడం అనేది జరిగింది. ఏమైపోయిందనక ఇప్పుడు నెక్స్ట్ పోటీకి రెడీ అయింది. ఆమెకే బిడ్డలు ఇస్తావా అని చెప్పి ఈ రాహేలు ఏం చేసిందంటే, రాహేలుకి గర్భం రాలేదు కనుక ఆమెకు దాదీనిచ్చి ఆమె ద్వారా బిడ్డలు పుట్టడం జరుగుతుంది. ఆదికాండం 35 నుంచి 9 వచనాలు. బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. బిల్హా ఎవరంటే రాహేలు యొక్క దాసి ద్వారా పుడుతున్న పిల్లలు వీరు. చెప్పండి. బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నా కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాను అని పేరు పెట్టాను. ఒక నిమిషం, దేవుడు నా మొర విని ఏం చేశాడు? నాకు తీర్పు తీర్చాడు అని చెప్పి దాను. చూసారా, ఒక సందర్భాన్ని బట్టి ఆమె వెళ్తున్న ఒక పరిస్థితిని బట్టి దాను అని పేరు పెట్టింది. నెక్స్ట్, రాహేలు దాసి అయిన బిల్హాను తిరిగి గర్భవతి యాకోబుకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. ఎవరితో పోరాడి గెలిచిందట? వాళ్ళ అక్కతో పోరాడి మొత్తానికి మరొక బిడ్డను జన్మనిచ్చింది. ఆ యొక్క దాసి అంటే ఈమె దాసి కాబట్టి ఈమెకు సంతోషం అన్నమాట. నా అక్కతో పోరాడి మొత్తానికి పోరాడి అంటే ఎవరు? దాను అని పేరు పెట్టింది. నెక్స్ట్, లేయా తనకు కానపు ఊడుగట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకొని యాకోబును ఆమెకు భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబును కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని గాదు అని పేరు పెట్టెను. అదృష్టం బట్టి ఇక్కడ దాను అని పేరు పెట్టింది. నెక్స్ట్, లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి అషేరు అని పేరు పెట్టెను. చాలానే, ఇక్కడ నుంచి చాలా పేర్లు ఉన్నాయి. దాసీల ద్వారా, వీళ్ళ ద్వారా, వీళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వీరు వెళ్తున్న ఒక్కొక్క పరిస్థితులను బట్టి బిడ్డలకి ఆ రోజుల్లో పేర్లు పెట్టారన్నమాట. దేవుడు నా నిందను చూశాడు గనుక ఈ పేరు, నా యొక్క భారాన్ని దేవుడు తీసాడు గనుక ఈ పేరు, దేవుడు స్తుతించబడును గాక అందుకే దీనా. అలాగే దేవుడు నా జీవితంలో మా అక్కతో పోరాడి నేను గెలిచాను కనుక
ఆపేరు అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు వెళ్తున్న పరిస్థితులను బట్టి పేర్లు పెట్టారు. ఇప్పుడులాగా మనలాగా చక్కగా ఆధునికంలో చక్కగా నెట్లో ఎదిగేసి మనకు నచ్చిన పేర్లు పెట్టేసుకోవడం కాదు. సో దేవుణ్ణి అడిగినప్పుడు క్లారిటీ, స్పష్టత. ఇక్కడ యొబ్బేసు దగ్గరికి వచ్చేస్తే ఏమంటున్నాడంటే, ఫస్ట్ నా యొక్క సరిహద్దులు విశాలపరచు. నా తల్లి నన్ను వేదనతో కన్నదని నాకు వేదన అని పేరు పెట్టేసింది. అందరూ నన్ను వేదన వేదన వేదన, వీడి వల్ల ఉపయోగం లేదు, ఎన్నో బాధలు పడి వీడిని కన్నాను అని చెప్పి అందరూ నన్ను నిందిస్తున్నారు, అందరూ నన్ను వేళాకోళం చేస్తున్నారు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా బ్రతుకు, నా జీవితం, నా ఆఖరికి నా పేరు కూడా వేదనే. కానీ నన్ను వేదన తీసి నా యొక్క సహోదరులకు మించి నన్ను నువ్వు ఇప్పుడు ఆశీర్వదించాలి. క్లారిటీ 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 ఏంటట? ఆశీర్వాదం ఎలా ఉండాలట? సరిహద్దులు విశాలపరచు. వాళ్ళ సరిహద్దుల కన్నా, వాళ్ళ ఆశీర్వాదం కన్నా, వాళ్ళకున్న దానికన్నా నా సరిహద్దులు విశాలపరచు. చూసారా క్లారిటీ ఉందా? నెక్స్ట్ రెండోది ఏం చేయాలట? సరిహద్దులు విశాలపరచాలి. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీ చెయ్యి నాకు తోడుగా ఉంచిన ఎళ్ళా అని చెప్పి అడుగుతున్నాడు. ఏంటంటున్నాడు? నెక్స్ట్ నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి క్లారిటీతో సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని కాపుదలు అడుగుతున్నాడు. నెక్స్ట్ నన్ను నిశ్చయముగా ఖచ్చితంగా నువ్వు నన్ను దీవించాలి అని అడగగానే యొబ్బేసు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడట. వేదన తీసేశాడు, తన యొక్క జీవితాన్ని మార్చేశాడు. అన్నదమ్ములు తనకున్న సహోదరుల కన్నా తన యొక్క ఆస్తి విషయంలోని, ఆత్మీయ జీవితంలో విషయంలో అన్నిట్లో దేవుడు ఉన్నత స్థాయిలో హెచ్చించాడు. యొబ్బేసు ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? వేదన తీసివేసి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. సో మనం అడిగిన ప్రతి ప్రార్థనలో కూడా క్లారిటీ అనేది ఉండాలి. చాలామంది క్లారిటీ అనేది ఉండదు, క్లారిటీ ఉండదని, మాటల్లో క్లారిటీ ఉండదు. దేవుడిని అడిగినప్పుడు ఏ విషయంలో ఒక ప్రార్థనలో స్పష్టత, క్లారిటీ అనేది ఉండదు. యొబ్బేసు జీవితంలో అడిగింది చాలా ఖచ్చితంగా, ఒక ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి అడిగాడు కనుక యొబ్బేసు అడిగింది అతనికి దేవుడు దయచేసెను. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి పనిలో కూడా ఒక ఉద్దేశ ప్రకారం, ఒక నియమం. దేవుడు చేసిన సృష్టి కూడా ఒక దినము, ఒక సందర్భాన్ని బట్టి ఒక ఉద్దేశ ప్రకారంగా దేవుడు కూడా సృష్టించేయడం, ఒక ప్రత్యేక దినం అనే పరిధిలో దేవుడు సృష్టించేసాడట. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే ఒక్కసారి 1-2 వచనాలు చూసుకుందాం. ఆదికాండంలో 1-5 వచనం చూస్తే ఒక ప్రత్యేక దినం అనబడిన దినంలో 1-5లో ఒకసారి చూస్తే అది దేవుడి వెలుగును, దేవుడి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమమను ఉదయం కలగగా ఒక దినమాయను. చాలా చూడండి, వెలుగు చీకటి వేరు చేశాక ఆకాశం, నెక్స్ట్ వెలుగు చీకటి వేరు చేశాక ఆ వెలుగుకి పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టడం జరిగింది. అస్తమయం ఏంటి? ఉదయము అవగానే ఒక రోజు అయ్యింది. చూడండి, దేవుడు మాటతో సృష్టించేసినప్పుడు వెలుగు చీకటిని వేరు చేసి ఒక్క రోజులో అది చేయడానికి ఎంత టైం పడుతుంది దేవునికి? చెప్పండి, ఎంత టైం? ఒక రోజు పడుతుందా? 24 గంటలు పడుతుందా అండి? నోటితో దేవుడు సృష్టిని సృష్టించాడట. అంటే ఒక్క నిమిషం, సెకండ్స్లో దేవుడు చేశాడు. వెలుగు చీకటి వేరు కావాలి, ఇది పగలు ఇది రాత్రి, అస్తమయం ఉదయం అయిపోయింది, ఒకరోజు అయిపోయింది. ఎంతసేపు పడుతుంది దేవునికి? సెకండ్స్లో దేవుడు చేసేసాడు. మిగతా సమయం అంతా దేవుడు ఏం చేశాడు? ఎందుకు మిగతా సమయంలో ఒక్క రోజులోనే 6 రోజుల సృష్టి దేవుడు ఎందుకు చేయలేదు? ఒక్క దినము, ఒక లక్ష్యము, ఒక ఉద్దేశము. ఈ దినము ఇదే చెయ్యాలి, మళ్ళీ రేపటి దినం అది నేను చెయ్యాలి. దేవుడు ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి 6 రోజుల్లో ఏ రోజు ఏది చేయాలో ఒక క్లారిటీతో దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఇదే కాకుండా నోవాహు జీవితంలోకి వెళ్తే అక్కడ కూడా మంచి క్లారిటీతో దేవుడు చెప్తాడండి. చూద్దాం, ఆదికాండం 6వ అధ్యాయం. ఆయన చేసిన సమస్తము ఒక పద్ధతి, ఒక లక్ష్యం ప్రకారం దేవుడు చేశాడు. 6వ అధ్యాయం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో అసలు మనకి క్లారిటీ లేక దేవుడి నుంచి ఏది పొందుకోలేకపోతున్నాం. 6వ అధ్యాయం 13-18 వచనాలు చూస్తే కనుక, దేవుడు నోవహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. తితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనము.
అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయవలెను. నీవు దాన్ని చేసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మోరుడు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము కింద ఉండకుండా నాశనము చేటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే చాలనే సరిపోద్ది. ఇక్కడ 13 నుంచి 18 వచనాల్లో చూస్తే ఒక క్లారిటీతో దేవుడు వాడని చేయమన్నాడు. అప్పటికి వర్షం అంటే ఏటో తెలియదు, వాడంటే ఏటో తెలియదు, అసలు ఎలా చేయాలో ఏంటో తెలియదు. ఇంకా జనరేషన్ స్టార్టింగ్లోనే ఉంది ఇంకా. సో అలాంటి సమయంలో దేవుడు మొత్తం అంతటినీ కూడా నాశనం చేయడానికి ముందు దేవుడు ఒక వాడని చేయమంటాడు. దాన్ని దేంతో చేయమన్నాడండి? ఒక మ్రాను, చితిసారకము మ్రాను, అదే తీసుకురావాలి. అలాగే ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, దేన్ని పూయాలి, దేంతో కీలు పోయాలి. ఇవన్నీ నోవాకు అసలు ఏం తెలియదు. ఆ కీలేటో తెలీదు, కిటికీ ఎలా చేయో తెలియదు, ఆ 3 అంతస్తులు ఏటో తెలీదు, ఆ ఓడ షేప్ ఏటో తెలీదు, దేంతో కొయ్యాలో ఎలా చేయాలో ఏంటి తెలియని ఆ వ్యక్తికి దేవుడు ఎంత క్లారిటీ ఇచ్చాడో చూడండి, ఎంత స్పష్టత కదా. వాడ చెయ్యి, దీనికి ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని మేకులు ఉండాలి, ఇంత కీలు పోయాలి. చీతి సారకుపు అనే మ్రాన్ ఎక్కడుందో దాన్నే తీసుకురా. దానితో ఎందుకు చేయమన్నాడండి దేవుడు? ఎవరైనా చెప్పగలరా? ఒక క్విజ్ క్వశ్చన్ అనుకుందాం. చీతి సారకపు మ్రాన్తో చేయడానికి గల కారణం అదంట నీటిలో పాడవదంటని, అది నీటిలో తేలుతుందట ఆ యొక్క చెక్క. అందుకోసం దాంతోనే నువ్వు చేయి. చూడండి ఎంత వాటర్ లెవెల్ పెరిగిపోయిందండి. కొండల మీద నుంచి వాడెళ్ళిందంటే ఎంత చక్కగా క్లారిటీ ఇచ్చాడు నోవాహ్ కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని మనం అడిగేటప్పుడు కూడా ప్రతిదీ కూడా క్లారిటీ ఉండాలి. మనం ఏమైనా షాప్కి వెళ్ళి ఏమైనా సామాన్లు కొన్నప్పుడు, కూరగాయలు కొన్నప్పుడు చూడండి చెప్తున్నాను, ఈ లోకానుసారంగా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ కొనే వ్యక్తిని అయ్యా నీ ఏం కావాలండి అని అంటే నీకు ఏమి నచ్చితే వేసి అంటారా? చెప్పండి. నాకు నచ్చడే నీకేటి కావాలో చెప్పండి. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు, చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు ఏం కావాలి మేడం అని అంటే నీకేం నచ్చితే అవి ఇచ్చే అంటారా? చెప్పండి. నాకు నచ్చినవి నీకేవడం ఏంటయ్యా? బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఎస్ మేడం ఏం కావాలి సార్ అని అంటే ఏమంటారు? మీకేం నచ్చితే అవి ఇవ్వండి అంటారా? క్లారిటీ. ఇగో ఇది కావాలి, ఈ చైన్ కావాలి, ఈ ఉంగరం కావాలి, ఈ చీర కావాలి, ఆ షర్ట్ కావాలి, ఈ షూ కావాలి. క్లారిటీ. షాపులకి వెళ్తే ఏ వస్తువులు కొన్నా మీకు స్పష్టత, ఒక మనిషి నుండి ఒక మనిషికి స్పష్టత, క్లారిటీ ఉండాలి. దేవునికి కూడా క్లారిటీ ఉండాలి. అంతేగాని ఏది నచ్చితే అదిని, ఏది పడితే అది అని అనడానికి వీల్లేదు. దేవుడు అడిగినప్పుడు మనకి స్పష్టత అనే ఉండాలట. ఒక సేవకుడి దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళి వివాహం కోసం ప్రార్థన చేయమంది. నాకు వివాహం కోసం ప్రార్థన చేయండి అని అంటే, సరే దేనికోసం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి? వివాహం కోసం అంటే ఏముండాలి అని అంటే మంచి మనసుండే వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని అంటే, సరే ఒక మంచి మనసు ఉంటే చాలా, ఆ వ్యక్తి ఎలాగున్నా పర్లేదు కదా అంటే, అదేంటి పాస్టర్ గారు ఎలాగుండడం ఏంటండి అని సంజయ్, అదే మరి మంచి మనసు ఉంటే చాలా, వ్యక్తి అలాగా గుడ్డోడైనా గుడ్డోడైనా ఎలాగున్నా పర్వాలేదా అని అంటే, అలా కాదు, అలాగెలాగవుతుంది? మంచి హైట్, మంచి అన్ని చదువు ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి, చక్కగా కుటుంబాన్ని పోషించుకోగలిగే మంచి ఉద్యోగం ఉండాలి. అదే వెళ్ళి ఇంటికి వెళ్ళి నీకు ఒక క్లారిటీ, నీకు కావాల్సిన భర్త ఎలా ఉండాలో ఒక 10 పాయింట్లు రాసుకొనిరా. నీ భర్త ఎలా ఉండాలి, నీ భర్త నీకు ఎలా కావాలని దేవుడి నుంచి కోరుకుంటున్నావో ఒక 10 పాయింట్లు రాసుకొనిరా అంటే అప్పుడు ఇంటికి వెళ్ళి అర్థమైంది బాగా. చక్కగా వెళ్ళి చక్కగా మంచి ప్రార్థన పడై ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచి హైట్ ఉండాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబం అంటే బాధ్యత ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి, మంచి ప్రేమ గల వ్యక్తి ఉండాలి. ఒక 10 పాయింట్లు రాసుకొని వచ్చి దైవభక్తి కలిగి ఉండాలి, ప్రార్థనా పడై ఉండాలి, దేవుని సన్నిధి నిత్యము ఆశపడే వ్యక్తి అయి ఉండాలి, కష్టజీవి అయి ఉండాలి, బద్ధకు సోమర్తానం నిద్రమత్తు ఉండకూడదు. 10 పాయింట్లు రాసుకొని సేవకుడి దగ్గరికి వచ్చాక సరే వీటి కోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆ పేపర్ తీసుకొని ఆ అమ్మాయిని పంపించేశారు.
కొద్ది కాలం గడిచింది, ఇలా ప్రార్థన జరుగుతుంది. కొద్ది కాలం గడిచాక అందరూ ప్రేయర్కి వస్తుంటే ఆ ప్రేయర్ లైన్లో ఒక అమ్మాయి, అలాగే ఆ వ్యక్తి పక్కన ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు. ఇద్దరు కూడా లైన్లో వచ్చారండి. అందరినీ చూస్తూ ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, ఆ రోజు ఏదైతే క్లారిటీతో నేను మీకు ఒక పేపర్ ఇచ్చి రాసుకున్నానో అటువంటి వ్యక్తిని అక్షరాల జెరాక్స్ కాపీతో దేవుడు నాకు ఇచ్చిన భర్త అండి అని చెప్పి తీసుకొచ్చిందండి. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. దేవుడు తీసుకొచ్చాడండి. ఆ పాయింట్లు ఏం రాసిందో మొత్తం అన్నీ కూడా ఈ వ్యక్తిలో ఉన్నాడు. అంత మంచి వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడని. అర్థమైందా? క్లారిటీ ఉండాలి. దేవుడిని అడిగినప్పుడు క్లారిటీ అనేది ఉండాలి. ఏ దీవెన కావాలి, ఏ వ్యక్తి కావాలి. దేవుడే కాకుండా దేవుని వెంబడించిన అనేక మంది ప్రవక్తలు, పరిశుద్ధులు జీవితాల్లో కూడా క్లారిటీతోనే బ్రతికారు, ఒక స్పష్టతతో బ్రతికారు ఈ లోకంలో. కనుకనే బలమైన అద్భుతాలు వారి జీవితంలో చూశారండి. దేవుడే కాదు, ఆయన నిజముగా వెంబడించిన ప్రవక్తలు, పరిశుద్ధులు జీవితాల్లో కూడా ఇటువంటి క్లారిటీ ఉంది. చూద్దాం అందులో ఒక వ్యక్తి కోసం. దీని ముందు ఒక వాక్యం చదువుకుందాం. ప్రతి విషయంలో కూడా స్పష్టత అని ఉండాలి. 1 కొరింథీ 14:9 చూద్దాం. ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందో. 1 కొరింథీ 14:9 చూస్తే, మనం మాట్లాడే విషయాల్లో స్పష్టత లేకపోతే నువ్వేం మాట్లాడేవో ఏం తెలుసు అని ఇక్కడ ఉంటుంది. చూద్దాం. లేకపోతేనట గాలితో మాట్లాడినట్టు ఉంటుందట. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితే గాని పలికినది మీకు ఎలాగ తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు. అంతే కదండి. స్పష్టంగా అర్థమైందా? అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా తప్పు అనిపిస్తే ఆ లైన్ అండర్లైన్ చేసుకొని, స్పష్టంగా మీరు మాట్లాడింది స్పష్టంగా లేకపోతే ఆ మాటను ఎలాగ అర్థం చేసుకోగలం? లేకపోతే క్లారిటీ లేని వాళ్ళందరూనట దేంతో మాట్లాడినట్టు ఉంటుంది? గాలితో. గాలితో ఎవరైనా మాట్లాడతారా? చెప్పండి. గాలితో మాట్లాడిన వాళ్ళందరికీ కూడా క్లారిటీ లేని వాళ్ళందరూ గాలితో మాట్లాడుకుంటారు. గాలి అసలు కనపట్లేదు కదా, గాలితో మాట్లాడుకున్నారు, క్లారిటీ ఉంటుంది. సో స్పష్టత కలిగిన వ్యక్తి, దేవునితో మాట్లాడే వ్యక్తి, నువ్వు మాట్లాడేది ఏదో క్లియర్గా లేకపోతే ఆ మాట్లాడింది ఏటో దేవుడికైనా ఎలా తెలుస్తుంది? సరే, దేవుడిని వెంబడించిన కొంతమంది ప్రవక్తల జీవితాల్లో ఎలాంటి స్పష్టత ఉందో, ఎలాంటి అద్భుతాలు జరిగే చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీయాలి. ప్రతి ఒక్కరు కూడా చర్చ్లో కూడా చాలామంది చర్చ్లో కూర్చొనే ఫోన్ మాట్లాడుతున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. మొట్టమొదటి స్విచ్ ఆఫ్ చేయడం పెద్ద తప్పు, అంతకంటే పెద్ద తప్పు చర్చ్లో ఉండి కూడా మాట్లాడడం అనేది. కనుక ప్రతి ఒక్కరు స్విచ్ ఆఫ్ చేయండి కొద్ది నిమిషాలు దయచేసి. మొదట 5వ అధ్యాయం 1-4 చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1-4 చూసుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడే ఉండెను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చాలా అర్థమైంది కదా, ఇక్కడ వరకు ఆపుదాం. 1-4 సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడట. సైన్యాధిపతి అంటే అన్నీ మీకు క్విజ్ క్వశ్చన్లు అప్పుడప్పుడు మధ్యలో అడుగుతాను. చెప్పండి, సైన్యాధిపతి అంటే? సైన్యానికి ఇప్పుడు ఈ మధ్యన గొప్ప ప్రాసలు బాగా వచ్చేస్తున్నాయి మనకి. నిన్న మేము ఒకళ్ళ ఇంట్లో ఉల్లిగారులు తినేసి వచ్చాం. ఉల్లిగారులు తింటూ వస్తూ ఇవన్నీ ఆలోచనలు అప్పుడు వస్తుంటాయి. అయితే కారులో మేము వస్తూ అమ్మని అడిగాను, అమ్మ ఉల్లిగారులు అంటే ఏంటని. అయితే అమ్మ అంటున్నారు, ఆ అమ్మకి అర్థం లేదు. ఉల్లిగారులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకొని గారెలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి, ఉల్లిగారులు అలా తినాలని ఇంకేదేదో చెప్తున్నారు. నేను వెనక్కి తీసుకొస్తున్నాను మరి, అంటే ఇవి గుర్తొచ్చాయి నాకు, పాదయాత్ర ఇలాంటివి. సో ఉల్లిగారులు అంటే ఏంటి నాకు చెప్పు అని అంటున్నాను. ఉల్లిగారులు అంటే ఏంటి అంటే ఉల్లిపాయలతో చేయడం ఉల్లిగారులు. ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటి. సో ఇది వాక్యం చదివినప్పుడు సిరియా దేశపు సైన్యాధిపతి అని దానికోసం ఆలోచిస్తున్నాను. సైన్యాధిపతి అంటే ఏంటి? సైన్యానికి అధిపతి అనుకుని ఇలాగా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదండి. బుర్రలో ఏమీ అసలు ఈ ఆలోచన విధానం కూడా ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయి మన చేంజెస్ వచ్చేస్తున్నాయి. మనిషి మాట్లాడే విధానంలో చేంజెస్,
తినే విధానంలో చేంజెస్ వస్తున్నాయి. అలాగే మనిషి ప్రవర్తనలో కూడా టెక్నాలజీ బీభత్సంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రతి దాంట్లో చేంజెస్ కనబడుతున్నాయి. అనడానికి ఒక చిన్న విషయం చెప్తాను. అంటే మాట్లాడే విధానం, మనం ఆలోచించే విధానం, మనం చేసే పనుల్లో, తినే విషయంలో చాలా చేంజెస్ కనబడుతున్నాయి లేదా? నేను ఒక్కదానే చెప్తున్నాను. చేంజెస్ ఉన్నాయా? చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ఎలాంటి చేంజెస్ అంటే ఒక పదాన్ని కూడా షార్ట్ చేసేస్తున్నాం. ఇంత పెద్ద పదం, ఒకప్పుడు ఇంత పెద్ద పదం ఉండేది, ఆ పదం ఇప్పుడు ఎంత అయిపోయింది? మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు ఒక బోర్డు మీద ఒక పదం చూశాను. అదేంటంటే ఓ అని పెద్దది ఉంది, ORANGE అని ఉంది. అంటే ఆరెంజ్. ఆరెంజ్ అని నాకు తెలుసు, కారులో ఉండి దాన్ని చదువుతున్నాను. కానీ ఎంత చేంజెస్, దాన్ని నేను ఎలా చదివాను తెలుసండి? ఓ రేంజ్ అని చదివాను. నాకు నేనే చెప్తున్నాను, ఆరెంజ్, అది ఆరెంజ్, దీన్ని ఓ రేంజ్ ఇలా కూడా చదవచ్చు, ఓ రేంజ్. చూసారా? ఇంకా అక్కడి నుంచి పదాలన్నీ కూడా కట్ చేసి చదవడం. కైట్స్ అని ఉంటే కైట్స్, ఐట్స్, ఇలా కొత్తగా కొత్త చూసారా? కానీ పాత జీవితం, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు మన పదాలు కూడా మారిపోతున్నాయండి. ఒకప్పుడు చక్కగా బ్రదర్ అనేవారు, ఇప్పుడు ఇంతమంది బ్రో అని పిలుస్తున్నారు. అయితే బ్రో కదండి, ఎంత పెద్ద బ్రదర్ అనే దాంట్లో విలువ ఉందా? బ్రో అనే దాంట్లో విలువ ఉందా? చెప్పండి నిజంగా. బ్రదర్స్ చాలా ఫీల్ అయ్యి మౌనంగా ఉన్నారు. సిస్టర్స్ ఆఖరికి ఇలా తయారయ్యారు, బ్రో హాయ్ బ్రో. సో ఇలాగా పదాలు కూడా తక్కువైపోయినాయి. అన్నీ కూడా ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయాం, టెక్నికల్గా అలవాటు పడిపోయాం. టెక్నాలజీ పెరిగిపోయి కొద్ది రోజులు పోతే నెట్ కట్. చూసారా? జనాలు నెట్ కట్ కొద్ది రోజులు పోతే తెలుసా మీకు? నెట్ మొత్తం కట్ అయిపోదట. 90% ప్రతి ఒక్కరు పిచ్చోళ్ళ తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జీవితంలో ఎవ్వరు లేకపోయినా ప్రపంచంలో పర్లేదు, కానీ ఏముండాలండి? ఏముండాలి? సెల్ ఫోన్ లేనిదే జీవితం లేదు కదా. నెట్ కట్ కొద్ది రోజులు పోతే నెట్ కట్ అయిపోద్ది, పిచ్చోళ్ళ మారిపోతారు. మనుషులు ఇలా మాట్లాడుకొని వెళ్ళిపోతారు ఇంకా రోడ్ల మీద. సో నెట్ నిజమండి, నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే నెట్కి బానిసలు అయిపోయిన, ఉదయం లెగుస్తున్న నుంచి దగ్గర పడుకునే వరకు కూడా నెట్తోనే మనిషి జీవితం సాగుతుంది కదండి. భోజనం కూడా అవసరం లేదు, మంచినీళ్ళు కూడా ఎప్పుడో గుర్తొస్తే తాగుతాం కదా. తల్లి కూడా ఎప్పుడో గుర్తొస్తే ఫోన్ చేస్తాం. అసలు ఇంట్లో భార్య ఉందో లేదో తెలియదు, పిల్లలు స్కూల్కి వెళ్ళారో లేదో తెలియదు. నెట్ జీవితం, నెట్. ఏం నెట్? స్పైడర్ మ్యాన్ నెట్ వేసాడు కదండి. కనుక ఈ నెట్ కొద్ది రోజులకు కట్ అయ్యేలాగుంది. కనుక ప్రతి ఒక్కరు 90% నెట్కి బానిసలు అయిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి. ఎంతవరకు అంతవరకు మీ కుటుంబాలతో కలిసి ఉండడం. కుటుంబ ప్రార్థనలు లేవు ఈరోజు. కుటుంబ ప్రార్థనలు ఎంతమంది కుటుంబాలు ప్రార్థన చేసుకుంటున్నాయండి నిజాయితీగా? 1 2 బాబోయ్ వేళ్ళ మీద కుటుంబ ప్రార్థన. నెట్ 5 ఉన్నారంటే 5 చేతిలో, భార్య భర్తల చేతిలో నెట్. వాళ్ళిద్దరు చూసుకోవాలంటే ఈ పిల్లలిద్దరికి ఏటేసేయాలి? వాళ్ళిద్దరికి 2 సెల్ ఫోన్లు ఇస్తే వీళ్ళిద్దరూ నెట్ చూసుకోవడానికి అవుతాయి. ఇలాగా ఫ్యామిలీ రిలేషన్స్ పోయినాయి. ఈరోజు రిలేషన్స్ లేవు ఫ్యామిలీలో, ఒకరికంటే ఒకరికి రిలేషన్ లేదు. సో జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కడికి వచ్చాం? నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. సైన్యాధిపతి, ఈ సిరియా దేశం నుంచి సైన్యాధిపతి ఏం చేశాడంటే, అక్కడ యుద్ధం చేశాక అక్కడ నుంచి కొంతమందిని బానిసలుగా తీసుకొచ్చారు. అందులో ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. అది కూడా మనం చదువుతాం. నెక్స్ట్ 9 నుంచి 14, 5వ అధ్యాయం 9 నుంచి 14. నయమాను గుర్రముతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచిండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవదు అని అతను చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్ద నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపననుకుంటుని దమస్కు నదులైన అబాయానును
ఫరఫరాను ఇజ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుంటే రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడి దేహము పసిపిల్లల దేహం వలనే అతడు శుద్ధుడాయను. చాలు. ఇక్కడ ఈ సిరియా దేశం నుంచి బందీలను తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న పాపను కూడా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఈ నయమాన్ అంటే నయమాన్ ఎవరంటే సైన్యాధిపతి. ఈ భార్యకి సేవ చేసేదన్నమాట. చిన్న పాప. ఇలా జరుగుతుంది. కొద్ది రోజులు వాళ్ళింట్లోనే ఉంది. అయితే ఈ సైన్యాధిపతి నయమాను మంచి శూరుడు, బలవీరుడు, మంచి యుద్ధాల్లో ప్రావీణ్యుడు. అందుకే సైన్యానికి అధిపతిగా అయ్యాడు నయమాన్. సో ఇంట్లోని చక్కగా యుద్ధం చేసి వచ్చేయడం, ఇంట్లోకి వెళ్ళిపోవడం, చక్కగా తలిపేసుకోవడం. ఆ బట్టలన్నీ విప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క దేహం నిండా కుష్టి రోగం. అది భయంకరమైన విచారం. అంటే ప్రపంచానికి చూస్తే బయట మనిషికి బాగా నిగలగలాడుతున్నాడు, కానీ లోపల చూస్తే దేహం అంతా కూడా వ్యాధి, కుష్టి రోగం అంటే భయంకరమైన. ఆ రోజుల్లో వెలివేసి చంపేశారు. ఈ రహస్యం ఎవ్వరికీ తెలీదు. సో లోపలికి వెళ్ళి కుమిలిపోతూ ఉండేవాడు. వేదన, ఏడుస్తూ, దుఃఖం ఎవరితో చెప్పుకుంటాడండి? ఇతను ఒక సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించే గొప్ప నాయకుడు. నాకు ఇలాంటి వ్యాధి ఏంటని చెప్పి చాలామంది బాధపడిపోతుంటారు కదా. బయటికి బాగుంటాం కానీ లోపల ఈ వ్యాధి ఎవరికి చెప్పుకోగలం? ఎవరితో చెప్పుకుంటే అసలు మన పరిస్థితి ఏమవుతుంది అని కుమిలిపోయే మంది చాలామంది ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఈ నయమానికి దేవుడే ఒక ద్వారం తెచ్చాడండి. ఇలాంటి సమయంలో చక్కగా ఏమో ఆ రోజు మరి అయ్యగారికి ఏమైనా కాఫీ కానీ టీ కానీ లేకపోతే ఏ బ్రేక్ఫాస్ట్ పట్టుకెళ్దాం అనుకుందామో ఈ అమ్మాయి, ఈ చిన్నది మొత్తానికి వెళ్ళి వెనక నుంచి చూసేటప్పుడు, అయ్య బాబోయ్, మా అయ్యగారికి ఏంటి ఇంత అనారోగ్యం, ఇంత వ్యాధి ఏంటి, కుష్ఠరోగం అని చెప్పి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయి అక్కడున్న భార్యకి చెప్తుంది, అమ్మ మేము ఉంటున్న ఆ ఊర్లో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా అయ్యగారు బాగుంటారు అనగానే వెంటనే కదండి, ఎక్కడ బాగవుతే అక్కడికి వెళ్తాం కదా, వెంటనే తీసుకొని వెళ్ళడం. అక్కడ చదివాం కదా ఇప్పుడు అంతా కూడా. సో అక్కడికి వెళ్ళినప్పటికీ రథాలతోని అన్ని డబ్బు బంగారం బాగయ్యాక అక్కడికి వెళ్ళి ఇస్తాం అనుకున్నాడు. అవన్నీ తీసుకొని వెళ్ళాడు. వెంటనే ఎలీషా చూసి, అక్కడ యోర్దానులో 7 సార్లు నువ్వు మునగాలి, క్లారిటీ 7 సార్లు మునగాలి. అంటే ఎలీషా దేవుని యొక్క సేవకుడు, ప్రవక్త. దేవునికి ఎటువంటి క్లారిటీ ఉందో అటువంటి క్లారిటీతోనో చెప్పాడండి. 7 సార్లు యోర్దాన్లో నువ్వు మునగాలి, క్లారిటీతో చెప్పాడు. కానీ ఇక్కడ క్లారిటీ లేని వ్యక్తి ఎవరండి? నయమానికి క్లారిటీ లేదు. 7 సార్లే మునగాల. ఇజ్రాయిలీలో నదులు లేవా? మంచి ఏర్లు లేవా? మంచి పవిత్ర శుద్ధ జలాలు లేవా? అందులో మునిగితే అవ్వలేంది ఏంటది అన్నది ఈ యోర్దాన్లోని 7 సార్లు, ఒక్కసారి కూడా కాదు. ఆయన వచ్చి ఒకసారి చెయ్యేసి ప్రార్థన చేయొచ్చు కదా, ఆయన ప్రవక్త కదా. ఆయన మాటతోనే ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు లెగిసిపోతున్నారు. ఆయన చెయ్యేస్తే ఎంతోమందికి ఎన్నో అనారోగ్యాలు పోతున్నాయి. నా దగ్గరికి వచ్చినప్పటికీ నన్ను మాత్రమే నేను ఎంత సైన్యాధిపతిని, నేను ఎంత గొప్ప పేరున్న వ్యక్తిని, నేను ఆల్మోస్ట్ రాజ్యంలో నేను భారాన్ని నేను భరిస్తున్నాను, రాజ్యాన్ని నేను ముఖ్యమైన వ్యక్తిని. నా దగ్గరికి వచ్చిన చిన్న వాళ్ళందరికీ కూడా మాటతో బాగు చేసేస్తున్నాడు, చెయ్యేసి ప్రార్థన చేస్తే అయిపోతుంది. నేను ఎంత గొప్ప వ్యక్తిని అయ్యి ఉండి నన్ను మాత్రం ఈ యోర్దాన్లో మునిగి రమ్మంటున్నాడు. ఎంత అప్రతిష్ట కదండి, ఎంత అగౌరవం కదండి. సో నేను ఇక్కడ చేయను, నేను ఉండనుగాక నేను వెళ్ళిపోతానంటే వెంటనే ఆయన అసిస్టెంట్ బతిమలాటన అయ్యగారు, ఆ వ్యక్తి ఏదైనా గొప్ప కార్యం చేయమంటే మీరు చేస్తారు కదా, ఏముందండి జస్ట్ మునిగేయడమే కదండి, మునగండి వెళ్ళి అనగానే వెళ్ళి మునిగాడు. ఇంత గొప్ప వ్యక్తికి ఒకసారి మునిగి లెగ్గానే ఏం లేదు, మునిగి అసలు ఒక్కసారి జరగలేదు, 7 సార్లు ఎలా జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి క్లారిటీ లేదు. నయమానికి క్లారిటీ లేదు జీవితంలో. ఒక్కసారి ఇప్పుడు వరకు చెయ్యేసి ప్రార్థన చేయమన్నా అవ్వలేదు, మాటతో చెప్పయ్యా బాబు అంటే అది చేయలేదు. 7 సపోన ఒక్కసారి కొంచెమైనా రావాలి కదా, కొంచెం స్వస్థత అయినా రావాలి కదా. ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. సో ఇక్కడ నాకు కుదరదు, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఇంకొకసారి అండి మళ్ళీ మునిగాడు. అచ్చే 7 సార్లు క్లారిటీ. 1 2 3 4 5 6 7 సార్లు ఎగ్గానే ఎలాగైందంటే అండి, స్పష్టంగా చెప్పాడు కాబట్టి అదే నెరవేరింది.
పసిపిల్లోడి దేహం ఎలా ఉంటుందో అలాగ తయారైందండి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. స్పష్టత ఉండాలి. దేవుడిని అడిగినప్పుడు క్లారిటీ ఉండాలి. అప్పుడే మనం దేవుడి నుంచి అద్భుతాలు మనం పొందుకోగలం. దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. దేవుని ప్రవక్తలు ఏం చెప్పారో అది చెయ్యాలా. బైబిల్ ఏం చెప్తుందో ఎలాగ నువ్వు ఉండాలని బైబిల్లో ఉందో అది చెయ్యాలా. అప్పుడే మన జీవితంలో గొప్ప అద్భుతాలు చూడగలం. హన్నా జీవితంలో ఏం అడుగుతుందండి? హన్నా దగ్గరికి వెళ్ళిపోదాం. క్లారిటీ. హన్నాకి క్లారిటీ ఉందో లేదో చూద్దాం ఒకసారి. క్లారిటీ ఉంటేనే పొందుకుంటారు అద్భుతం. క్లారిటీ లేకపోతే పొందుకోరు. చూద్దాం హన్నా జీవితంలో క్లారిటీ ఉందా. 1 సమూయేలు 1-9 సైన్యములకు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసి నెడలా వాని తల మీద క్షారోపకత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకుతెన్నింటినీ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకొనను. ఆమె సరిపోద్ది. ఏమంటుందంటే చూడండి, ఎవరైనా దేవుడిని గర్భఫలం అడిగినప్పుడు ఏం అడుగుతారు? అసలు ఎవరూ లేరు, పాప లేదు, బాబు లేదు, కాబట్టి ఎవరో ఒకరు బ్రబ్బా కదండి. హన్నాకు కూడా అసలు గర్భఫలం లేదు. తన ఇక్కడ కూడా పెనిన్నా ఉంది, ఇంకొక ఆవిడ సవతి, ఆవిడ విపరీతంగా ఏడిపించేస్తుంది. సో అసలు పిల్లలే లేరు. పిల్లలే లేని వారికి ఏమనుకుంటారు? ఏదో ఒకటి తండ్రి, ఏదో ఒకటి ఇవ్వంటారు. చాలామంది నోటి నుంచి వచ్చింది ఏమంటారంటే ఏదో ఒకటి బ్రోబా, ఏదో ఒకటి, అసలు లేని దాని మీద ఏదో ఒకటి, మగైనా ఆడైనా పర్లేదు ఓకే అంటారు. కానీ ఇక్కడ కూడా హన్నా జీవితంలో కూడా పిల్లలు లేరు. అసలు పిల్లలే ఆమెకు లేరు. అలాంటప్పుడు హన్నా కూడా ప్రభు అసలు పిల్లలు లేరు, ఎవరిచ్చినా పర్లేదు, ఎవరిచ్చినా నీ ఇష్టమే అనొచ్చు కదా. క్లారిటీ చూసారా, స్పష్టత. ఏమంటుంది? మగ బిడ్డని. ఇది క్లారిటీ అంటే. దేవుడిని ఏమడుగుతుంది? మగ బిడ్డని, ఏదో ఒకటి, అసలు పిల్లలు లేని నాకు ఆడైనా పర్లేదు, మగైనా పర్లేదు అనలేదే. నువ్వు నాకు మగ బిడ్డని దయచేసిన ఎళ్ళా. క్లారిటీ, స్పష్టత అంటే ఇది. దేవుడు ఇచ్చాడా లేదా? దేవుడు నెరవేర్చాడా లేదా? ఆడబిడ్డని ఇచ్చాడా? ఏమడిగింది? మగబిడ్డని అడిగా. నువ్వు మగబిడ్డ, క్లారిటీ ఉంది నీ నుంచి, అందుకే నా నుంచి కూడా నీకు బహుమానం. మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. అది సమూయేలు దేవుడు ఇచ్చాడు. అందరి జీవితాల్లో క్లారిటీ చూసుకోవాలా. వీళ్ళు చూసుకొని మనం వెంబడించి నేర్చుకోవాలి. చూద్దాం ఇంకోటి. మార్కు సువార్త 10:46-51 చూస్తే వీళ్ళ జీవితాల్లో క్లారిటీ ఉందో లేదో చూసుకుందాం. దయచేసి టైం అయిపోతుంది, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. నన్ను ఇక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు. ఆయనకి క్లారిటీ ఉందో లేదో చూద్దాం. మార్కు సువార్త 10:46-51. యేసు నేను నీకు ఏమి చేయగురుచున్నానని వాడిని అడుగగా, ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. యేసు ప్రభుకి క్లారిటీ కావాలి. ఇక్కడ చూడండి, ఒక గుడ్డివాడిని యేసు ప్రభు ఏమడుగుతున్నారు? యేసు నేను నీకు ఏమి చేయగురుచున్నానని ఇది దేవుడికి క్లారిటీ కావాలి. ఏం కావాలి నీకు అని అడిగితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు చూడండి. ఈయనకి క్లారిటీ ఉందో లేదో చూద్దాం. ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగుజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవని వెళ్ళే వెంటనే చూపు పొంది వెళ్ళాను. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు అని తెలుసా లేదా? ఈయనకి తెలుసు. చనిపోయిన వారు లెగిసిపోతున్నారు, ఆయన ముట్టుకుంటే అనేకమైన అద్భుతాలు అన్నీ జరుగుతున్నాయి విషయం తెలిసింది ఈయనకి. తెలిసి దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచు అంటున్నాడు. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికి యేసుప్రభు పిలిచారు. యేసుప్రభు పిలిచి చూడండి, ఒక గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయనకు తెలియదా ఈయనకి ఏటి కావాలో? చెప్పండి, తెలుసా లేదా కదా? ఆయనకి తెలుసు ఈయనకి ఏటి కావాలి. కానీ ఆయన నుంచి క్లారిటీ యేసు ప్రభుకి కావాలి. నీకు ఏటి కావాలి? ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏం కావాలంటాడు? ప్రభు నాకు తలనొప్పి అవ్వాలి, నడువు నొప్పి అవ్వాలి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవన్నీ చెప్తాడండి. చెప్తాడు. నాకు యేసు ప్రభుకి క్లారిటీ కావాలి. నీకేం కావాలి? ఆల్రెడీ ఆయన గుడ్డివాడే, ఆయనకి కళ్ళు కావాలి, కానీ నీకేం కావాలి అని అడుగుతున్నారు యేసు ప్రభు. ఇప్పుడు ఈయన నుంచి క్లారిటీ ఏమొచ్చింది? నాకు దృష్టి కావాలి. గుడ్డివాడినయ్యా, నాకు కన్నులు ఇవ్వయ్యా అని క్లారిటీ పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. తోవలో వెళ్తుండగానే దృష్టి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. క్లారిటీ.
గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు. క్లారిటీ. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకుగాక నాలో ఎవరికి, నీకు తప్ప నాకి లోకం, నీవుగాక నాలో ఎవరికి చోటే లేదయ్యా. క్లారిటీ. గుడ్డివాణ్ణయ్యా ఏం కావాలి? కళ్ళు ఇవ్వు. మూగవాణ్ణయ్యా నోరివ్వు. క్లారిటీ. క్లారిటీ కావాలి. క్లారిటీ కావాలి. బైబిల్ గ్రంథంలో ఒక రాజుగారు అడుగుతున్నారు. రాజుగారు, మహారాజు గారు, ఆయనకి డబ్బు కొదువు లేదు, సిరి సంపదలకి, పూర్వం నుంచి సంపాదించిన నిలవ ఉన్న ఆస్తులకి దేనికి సంబంధం లేదు, కానీ ఆయనకి ఒక క్లారిటీ కావాల్సి వస్తే మనకి వద్దండి. ఆ రాజుగారికి ఒక క్లారిటీ కావాలట. చూద్దామేంటి? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుటకు నీకు ఇష్టము దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చాలండి. ఇక్కడ సొలొమోన్ మహారాజుతోని గిబియోన్లో ప్రత్యక్షమై అక్కడ గుడ్డివాడిని ఎలా దేవుడు ప్రశ్నించాడో, గుడ్డివాడిని ఏమంటున్నాడు? నేను నీకేం చేయాలనుకుంటున్నావు? ఇక్కడ సొలొమోన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా దేవుడికి క్లారిటీ కావాలి. సొలొమోన్ నుంచి నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, ఏం కావాలి నీకు, నా నుంచి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏం కావాలి నీకు, ఏం ఊహిస్తున్నావు, ఏం ఆశపడుతున్నావు, ఏం కావాలి, క్లారిటీ కావాలి దేవునికి. సరే, 3వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏం క్లారిటీ ఇచ్చాడో చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకముగల హృదయమును దయచేయము. చాలన్నయ్య. చూసారా ఎంత స్పష్టంగా దేవుడు అడిగాడు, నేను నీకేమి ఇవ్వాలి? ఈయన అంటున్నాడు, ఇంత జనాన్ని, డబ్బు, ఆస్తి, సిరి సంపదలు అన్నీ ఉంటే సరిపోద్దండి రాజ్యాన్ని పరిపాలించగలరా? చెప్పండి. ఏం కావాలి? బుర్ర కావాలి, వాళ్ళతో డీల్ చేయగలిగే సత్తా ఉండాలి, జ్ఞానం కావాలి, వివేచన కావాలి, వివేచన గల హృదయం కావాలి. డబ్బు, ఆస్తులు, బంగారం, సైన్యం ఉంటే సరిపోదు. ఏం కావాలి? బుర్ర ఉండాలి, వివేచన కలిగిన హృదయం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఉంటేనే ఇవన్నిటి వల్ల మనం పని జరిగించగలం. ఈ బుర్ర లేకుండా ఇవన్నీ ఉన్నాయంటే దిగిపోతాం మనం. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడిని అడుగుతున్నాడు వివేచన కలిగిన హృదయం. ఇంత రాజ్యాన్ని పరిపాలించడానికి, సరిగ్గా న్యాయం అందాల్సిన వారికి న్యాయం అందడానికి, ప్రజల్ని నేను సరిగ్గా నీ చిత్తానుసారంగా పరిపాలించడానికి వివేచన కలిగిన హృదయం కావాలి అని అడిగాడు. దేవుడిని ఎప్పుడైతే వివేచన కలిగిన హృదయం అడిగాడో ప్రతి ఒక్కరు, అందుకే దేవుడు ఏమంటాడు, నా కుమారుడా నన్ను జ్ఞానాన్ని అడుగు, అప్పుడు నువ్వు ఎలా నడవాలో ఆ మార్గం నేను బోధిస్తాను. సో ఎప్పుడైతే వివేచన అడిగాడో, జ్ఞానాన్ని దేవుడిని అడిగాడో, మొట్టమొదటి తీర్పు చాలా అద్భుతమైన తీర్పు, సంచలన తీర్పు ఇచ్చాడండి. సంచలనంగా ఒక న్యాయ తీర్పు ఇచ్చాడు. చూద్దాం, అదొక్కటి చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 36 వచ్చి. తరువాత వేశ్యలని 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకత ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లని కంటిని, నేను కనిన 3వ దినాన ఇదియు పిల్లలను కనెను, మేమిద్దరమును కూడా నున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవడనూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగుడిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగుడిలో ఉంచెను. ఉదయమున
నేను లేచి నా పిల్లకు పాలు ఇచ్చి చూడగా అది చచ్చినదాయెను. తరువాత ఉదయమునను నేను పిల్లని నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సమ్ముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు రెండవదియు అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తితో రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండే బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇయ్యవలసి వచ్చిందని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తన తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికిన బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు చెప్పెను. అంతటా ఇజ్రాయిల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చిన విని న్యాయమును విచారించడేందును రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆఖరిలో ఇజ్రాయేలీలందరూ ఏ మాట మాట్లాడారండి? ఈ వ్యక్తి మామూలు జ్ఞాని కాదు. ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు ఈ జ్ఞానం? దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి. ఎంత మంచి సంచలనాత్మకమైన తీర్పు, మొట్టమొదటి తీర్పు. సొలొమోన్ మహారాజులో రాజ్యాన్ని ఏలడానికి ఎప్పుడైతే మహారాజు అయ్యాడో మొట్టమొదటి సంచలనాత్మకమైన తీర్పు. ఈ రోజుల్లో ఎవరైనా ఎలాంటి తీర్పు ఇవ్వగలరా? సాక్ష్యాలు పెట్టి ఏం చెప్తారు? ఈ 10,000 పెడితే చాలు, మొత్తం తీర్పు మారిపోద్ది ఇటు నుంచి. ఏమైందంట, 2 తల్లులు, వేశ్యులైన 2 తల్లులు వెళ్ళి ఆ సొలొమోన్ మహారాజు దగ్గరికి వెళ్ళి, చాలా చిక్కుముడండి, అక్కడ ఉన్న మంత్రులు వీళ్ళు కూడా బుర్ర పట్టుకొని ఉంటారు, బాబోయ్ ఇది మన వాళ్ళు కాదు, అయిపోయింది ఈ రోజుతో సొలొమోన్ మహారాజు ఎలా తీరుస్తాడు అని చెప్పి అందరూ చాలా యాక్టివ్గా చక్కగా తీర్పు కోసం రెడీగా ఉన్నారు. 2 వేశ్యలు వెళ్ళి ఏం చెప్తుంది, నేను ఈవిడి కూడా ఒకేసారి బిడ్డకు జన్మనిచ్చాం. సో అయితే ఇద్దరం కూడా పక్క పక్కన వేసుకున్నాం పిల్లల్ని. అయితే మధ్యరాత్రిలో ఆ తల్లి ఆ పిల్ల మీద పడడం వల్ల బిడ్డ చచ్చిపోయింది. ఆ మధ్యరాత్రిలో ఆ చనిపోయిన బిడ్డ తెచ్చి నా దగ్గర వేసేసి నా బ్రతుకున్న బిడ్డను తీసుకెళ్ళి ఆవిడ పక్కలో వేసేసుకుంది. మార్నింగ్ లెగిసి బిడ్డకి పాలు ఇద్దామని చూసేటప్పటికి నా బిడ్డలో ఆ బిడ్డ చనిపోయి ఉంది. సో ఈ బిడ్డ నాది కాదు తంది అని చెప్పి ఆవిడ అంటుంది, ఆ బిడ్డ నాది కాదు తింది అని చెప్పి. ఈ చిక్కుముడి ఎలా ఇప్పగలరండి? ఇప్పుడైనా ఆలోచిస్తే సొలొమోన్ కొంచెం ఆ జ్ఞానం, ఆలోచన, ఆ తీర్పు పక్కన కొంచెం పెట్టేస్తే ఇప్పుడు మనం ఎలా తీర్చగలం అసలు ఈ తీర్పుని? ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా ఈ తీర్పుని తీర్చగలం? వెంటనే కళ్ళు మూసుకొని ఏమంటున్నారు? వెంటనే కళ్ళు మూసుకొని కదా దేవుని జ్ఞానాన్ని అడుగుతున్నాడు. జ్ఞాన వివేకములు గల ఆత్మతో నింపబడిన వ్యక్తి ఏమంటున్నాడు? వెళ్ళి ఒక కత్తి తీసుకురండి, ఆ బిడ్డను మధ్యలో పెట్టండి అని చెప్పి 2 ముక్కలు చేసి చెరుకోసాకం ఇవ్వండి. ఆ ముక్కలు ఏం చేసుకుంటారు? చచ్చిపోయిన వ్యక్తి బిడ్డ ముక్కను ఏం చేసుకుంటారండి? అది అసలు అది తీర్పేనా? ఏంటి ఇలాగా అంటున్నాడు. అందరూ అక్కడ మంత్రులు అందరూ కూడా బుర్ర పట్టుకోండి, ఇదేంటి ఇలాగా చంపాడు ఏంటి? ఆ బిడ్డను చంపేసి ఏం చేస్తాడు మహారాజు? ఆ చెరుకు ముక్క ఏం చేసుకుంటారు? ఎవరు పెంచుకుంటారు? వెళ్ళి పాతుకోవాలి తప్ప. సో ఇలాంటి సమయంలో కత్తి ఎత్తగానే వెంటనే అసలైన తల్లి లెగిసిపోయిందండి. అసలైన తల్లి లెగిసిపోయి ఏమంటుంది? ఆపండి, నా బిడ్డ బ్రతికుంటే చాలు, ఆమెకే ఇచ్చేయండి పర్లేదు అని అంటుంది. వెంటనే సొలొమోన్ మహారాజు అంటున్నారు, ఈ యొక్క బిడ్డ ఆమె బిడ్డ ఆమెకి ఇవ్వండి అని చెప్పి ఈమెను చెల్లి జైల్లో పడియండి. ఎంత మంచి తీర్పు! గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపదం. హల్లెలూయా. సంచలనాత్మకమైన తీర్పు. ఏం కావాలి నీకు? దేవుడు అడుగుతున్నాడు, సొలొమోన్ ఏం కావాలి అంటే జ్ఞాన వివేకములు గల ఆత్మని అడగాలి. ఎంతమంది అడుగుతారు? మీరు ఎంతమంది అడుగుతున్నారు? కుటుంబాన్ని లీడ్ చేయాలంటే, బిడ్డలను పెంచుకోవాలంటే, చదువుల్లోని ప్రతి దాంట్లో కూడా ఇది అడగరు. దేవుడు అంటున్నాడు, జ్ఞానం నా దగ్గర ఉంది, వివేకం నా దగ్గర ఉంది, నన్ను అడగండి. మీ ఉద్యోగాలని కానీ ఎలా డీల్ చేయాలి? కొంతమంది అంటారు ఈ పరిస్థితి చిక్కుముడు ఎలా ఇప్పుతుంది అనుకున్నాం, కానీ వెంటనే దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, భలేగా డీల్ చేయగలిగాను ఈ సమస్యని.
దేవుని అడగాలి జ్ఞానం. ప్రతి ఒక్కరు జ్ఞాన వివేకములు గల ఆత్మనివ్వంటే ఆ రోజు సొలొమోనుకే కాదండి, ఈరోజు మనకు కూడా దేవుడు జ్ఞాన వివేకము గల ఆత్మని దేవుడు ఇస్తాడు. ఎంత చక్కగా తీర్పు ఇచ్చాడు కదా, సంచలనాత్మకమైన తీర్పు. ఇటువంటి తీర్పు ప్రపంచం ఈరోజు ఎవ్వరు ఇవ్వలేకపోయారండి. కేవలం దేవుని జ్ఞానంతో నింపబడిన సొలొమోన్ మహారాజ్ మాత్రమే ఇవ్వగలిగాడు. అందుకే అక్కడ పొగుడుతున్నారు, ఇతను దైవ జ్ఞానంతో నింపబడిన వ్యక్తి కాబట్టి ఇలాగా తీర్పు ఇవ్వగలిగాడు. ఎంత గొప్ప విషయం కదా, హల్లెలూయా. అందుకే చరిత్రలో నిల్చుండిపోయాడు సొలొమోన్. సో దేవుణ్ణి అడిగినప్పుడు మనకి ఒక క్లారిటీ ఉండాలి. బిడ్డల విషయంలోనే కానీ, ఏదో ఒకటి చదువు విషయంలోని, ఏదో ఒక సీటు, ఉద్యోగ విషయంలోని ఏదో ఒకటి. దీన్ని ఏమంటారు, ఏదో ఒకటి అని ఎప్పుడైతే మనం అంటామో అది నిర్లక్ష్య స్వభావం. ఇతరుల్ని ఏదో ఒకటి అని ఎప్పుడు అంటాం, ఏదో ఒకటి చేయలే, ఏదో ఒకటి చేయి, చాలే అంటే చాలే చేసావు, ఏదో ఒకటి చేయి అంటే ఏంటి, ఇతరులని పట్ల మనకున్న నిర్లక్ష్య స్వభావం వ్యక్తం అవుతుంది. ఏదో ఒకటి అనే విషయం నిర్లక్ష్య స్వభావం, ఇతరుల పట్ల చులకన తత్వం. ఇతరుల పట్ల నీకు చులకన ఉంది కాబట్టి, ఇతరుల పట్ల నీకు నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నీకు క్లారిటీ లేదు. అందుకనే చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి ప్రభా, అసలు లేదు ఉద్యోగం, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి అన్నావంటే నీకు దేవుని పట్ల నిర్లక్ష్య స్వభావం, అవిశ్వాసం, నీ యొక్క వేరు లోతుగా లేదు కాబట్టి, మన యొక్క విత్తనం యొక్క వేరు లోతుగా లేదు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి అని నీ నోట్లోంచి వచ్చిందంటే దేవుని పట్ల నీకు నిర్లక్ష్య స్వభావం. అంటే దేవుణ్ణి నువ్వు చులకన చేస్తున్నావు. చాలే నువ్వు అంత చేయలేవు కానీ ఏదో ఒకటి అంటే దేవుని పట్ల నీకు చులకన స్వభావం, నిర్లక్ష్య స్వభావం ఏర్పడింది కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరుగుతుందా? జరగదు. కనుక స్పష్టత, దేవునికి క్లారిటీ ఉంది. సృష్టి చేసినప్పుడు క్లారిటీ ఉంది, నోవాహును ఓడ చేయమన్నప్పుడు ఒక క్లారిటీ ఉంది. ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఒక లక్ష్యంతో, ఒక గురితో దేవుడు చేస్తాడు. ఈ భూమిని చేసినప్పుడే కానీ, మనల్ని చేసినప్పుడే కానీ, మనకిచ్చే ఆశీర్వాదాల పట్ల కానీ దేవునికి క్లారిటీ ఉంది. ఏం కావాలి నీకు, ఏం కావాలనుకుంటున్నావు నా నుంచి, మనం ఏదో ఒకటి అన్నామా దొరికిపోతాం. అంటే నిర్లక్ష్య స్వభావం, చులకన తనం, దేవుని యందు విశ్వాసం లేక చులకనతో నిర్లక్ష్యంగా దేవుణ్ణి అడిగినప్పుడు పొందుకోం. క్లారిటీ, మగబిడ్డ కావాలి, క్లారిటీ జ్ఞానం కావాలి, క్లారిటీ కళ్ళు కావాలి, క్లారిటీ కాళ్ళు కావాలి, క్లారిటీ నాకు స్వస్థత, ఏ స్వస్థత నాలో ఉన్న ఇది ఇలాంటిది, ఈ స్వస్థత కావాలి. నాకు ఏం కావాలి, క్లారిటీ కావాలి, దేవుని క్లారిటీ కావాలి. కనుక జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి అడిగినప్పుడు మన ప్రార్థనలో స్పష్టత, క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీగా ఏం కావాలో అడగాలి. పాయింట్స్ రాసుకొని చక్కగా, నా డైరీలు నిండిపోతాయి పాయింట్స్. ప్రార్థన చేస్తుంటాను, వెంటనే ఏదైనా పలానా సమస్య గుర్తొచ్చిందంటే వెంటనే పెన్ తీసి వెంటనే పాయింట్ రాసేస్తాను. నా డైరీలు, పేపర్లు ఇన్ని ఉంటాయి, ప్రతి పాయింట్ రాస్తాను. రాసిన ప్రతిదీ కూడా ఏది కావాలన్నా, ఒక షాపింగ్కి వెళ్ళి బట్టలు కావాలంటే నాకు పలానా డ్రెస్ కావాలని ప్రార్థనతో నేను వెళ్తాను. అమ్మ కానీ నేనైనా ఏం కావాలన్నా, ఇక్కడ కావాలన్నా జ్ఞానం అడుగుతాం మేము. లేకపోతే ఆడవాళ్ళిద్దరం మేము ఏం చేయగలమండి? ప్రతి దాంట్లో దేవుని జ్ఞానం అన్నట్టు. ప్రభా ఇప్పుడు నీ జ్ఞానం కావాలి, దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు నీ జ్ఞానం కావాలి, దీన్ని ఎలా డీల్ చేయాలి. నీ జ్ఞానం అంటే ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటాం. ప్రతి దాంట్లో స్వచ్ఛమైంది, విలువైందే మేము తీసుకుంటాం ఏదైనా. ఎందుకంటే ప్రతి దాని దగ్గర ప్రభా నీ జ్ఞానం కావాలి, దీని విషయంలో మేము ఎలా ఆలోచించాలి, ఈ విషయంలో మేము ఆ పని ఎలా చేయాలి, నీ జ్ఞానం కావాలి, నీ తెలివి కావాలి. వెంటనే దేవుడు దిగిపోతాడు. ఆయన జ్ఞానంతో మేము పని చేయగలం. అందుకే మీకు నేర్పిస్తున్నాం చదువుల్లో. నేను ప్రతి దాంట్లో కూడా బిడ్డలకి నేర్పించాలి. తల్లిదండ్రులు జ్ఞానాన్ని, తెలివితేటల్ని, సమృద్ధి జీవాన్ని దేవుని దగ్గర ఉందట. ఆయన ఉంటే మనకి లోటు ఉండదు, సమృద్ధి. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా క్లారిటీ ఉండాలండి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేని జీవితాలు కనుక, క్లారిటీ లేని జీవితాలు ఏదో ఒకటి అన్నావంటే నీకు దేవుని పట్ల చులకన భావం ఏర్పడింది, నిర్లక్ష్య స్వభావం నీకు ఏర్పడింది. వీళ్ళందరికీ తెలియకేనండి, ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా అడగాలి దేవుడిని. పలానాది కావాలి నాకు, అడగనిదే అమ్మైనా పెట్టదంటారు కదా. అడగాలట, అమ్మనే అడగాలట అన్నం పెట్టు అని, నాన్ననే అడగాలట అది కావాలి ఇది కావాలి అని చెప్పి. ఏం కావాలి నీకు, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు, ఏం కావాలి అంటారు చూసారా. ఏం కావాలి, ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు, ఏం కావాలి దేవుడు అడుగుతున్నాడు. ఏం కావాలి నీకు, ఏం కావాలి, ఇది కావాలి, క్లారిటీ కావాలి దేవునికి.
ఆయనకి నీకు తెలుసు, ఆయన హృదయం తెలుసు, నీలో హృదయంలో ఏముందో ఆశకల ప్రాణం తృప్తిపరుస్తాడు. కానీ నీ నుంచి ఆయనకి అడగడం అనేది ఇష్టం, అడగడం అనేది ఇష్టం. ఎందుకు చెప్తున్నాడు? ఆస్క్, ఆస్క్, సీక్, నాక్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. అడుగు, అది నీకు ఇవ్వబడును. అడుగు, 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 నీ నోటితో అడుగు. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి జ్ఞానం కావాల్సిన వారు అడుగుతారు. ఒక్కసారి అడుగుదాం, ఈరోజు క్లారిటీగా అడుగుదాం. జ్ఞానం ఉంటే నువ్వు ఈ లోకంలో తప్పించుకోగలవు, శత్రువుల యొక్క వలల నుంచి నువ్వు తప్పించుకోగలవు. ఉద్యోగంలో నేను ఎవరైనా దొరికించాలనుకున్నా, నిన్నెవరైనా రూట్ తప్పించాలనుకున్నా, జ్ఞానంతో నువ్వు వెళ్ళావంటే, దేవుని జ్ఞానాన్ని అడిగావంటే చక్కగా నువ్వు తప్పించుకోగలవు. చదువులో జ్ఞానాన్ని అడగాలి. టీచర్లు, లెక్చరర్స్ ఎవరు? జ్ఞానం షాపుల్లో దొరకదు, దేవుని దగ్గర దొరుకుతుంది. అది ఎవరు మనం కొనుక్కోలేము, ఎక్కడ దొరకదు. అది కొనుక్కుందాం అంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. జ్ఞానాన్ని అడగాలి, చదువులో జ్ఞానాన్ని అడగాలి, జీవితంలో జ్ఞానాన్ని అడగాలి. జీవితాన్ని ఎలాగ నేను లీడ్ చేయాలి, మంచి జీవితాన్ని కుటుంబంలో ఒక్కొక్కరితో ఎలాగ నేను ప్రవర్తించాలి, వివేకాన్ని ఇవ్వు తండ్రి, జ్ఞాన వివేకములు గల ఆత్మనివ్వని ప్రతిరోజు అడగాలి. బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి, ఈరోజు బిడ్డల్ని సరిగ్గా విచ్చలవిడి జీవితం, ఒక్కొక్కరికి కూడా విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి జీవితం. పిల్లలు బయట ఎలా బతుకుతున్నారో తెలియట్లేదు, విచ్చలవిడి జీవితం. వాళ్ళకి సరిగ్గా మీరు జ్ఞానంతో వాళ్ళని పెంచగలుగుతున్నారా? నిన్న దినం పాల్ చెప్తున్నాడు, మేము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆడపిల్లలు 2 కార్లలో వచ్చి బీచ్ రోడ్లో ఆ కార్లు మారుస్తూ, ఆడపిల్లలు అంటండి కారులో 2-3 సిగరెట్లు కారులో. మన వైజాగ్, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు అమ్మాయిలు చక్కగా డ్రెస్సులు వేసుకొని నీట్గా డీసెంట్గా కనపడుతున్నారు. 2-3 సిగరెట్లు కాలుస్తున్నారు. ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయారు అమ్మాయిలు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. ఇందులో ఇంత భయంకరమైన ఈ టెక్నాలజీ బీభత్సంగా అభివృద్ధి చెందుతూ మన యొక్క తలంపులు అన్నీ మారిపోతున్నాయి. ఈ సమయంలో మనం దేవుని జ్ఞానంతో అడిగితే దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. దేవుని జ్ఞానాన్ని అడగాలి. ప్రార్థన చేస్తారు, మీకోసం అమ్మ ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి చూపిస్తే క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా అడగండి, స్పష్టంగా అడగండి. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, జ్ఞానం కావాలి, స్పష్టత కావాలి, సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు. ప్రతి విషయాల్లో కూడా నాయన స్పష్టత కావాలి, దయచేయండి. మీకేమి కావాలని ఆయన అడుగుతున్నప్పుడు, దేవా, ఏ బిడ్డ ఆ విధంగా ప్రార్థన చేసి అడుగుతున్నారో ఆ బిడ్డల ప్రార్థన ఆలకించి తిరిగి జవాబు దయచేయండి నాయన, తిరిగి జవాబు దయచేయండి, సహాయం చేయండి. కుటుంబాల్లో రక్షణ దయచేయండి దేవా, మారు మనసు దయచేయండి. పరలోక రాజ్యంలో ఉండడానికి కృప దయచేయండి. జీవితాల్లో నీ ద్వారా ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రభా, నీకు వందనాలు నాయన. చదువుల్లో విజయాన్ని దయచేయండి దేవా, ఉద్యోగాల్లో సహాయం చేయండి. చిన్న బిడ్డల నుంచి పెద్దవారి దాకా నాయన నీ పాదాలు పట్టుకునే భాగ్యం దయచేయండి నాయన. సర్వశక్తిమంతుడు నాయన, నీకు వందనాలు. మహాకాశాలు పట్టజాలని దేవుడు అని సొలొమోనే చెప్తున్నాడు, సహాయం చేయండి. అంత దేవుని కలిగి ఉన్నాం, మీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. చాపిన బిడ్డల చేతులన్నింటినీ మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. ప్రార్థన విజ్ఞాపనలు చేయగలడు, సహాయం చేయండి. స్పష్టతతో ప్రార్థన చేసే జీవితాలు దయచేయండి. మరి ముఖ్యంగా నాయన, నీ వైపు చూసే జీవితాలు దయచేయండి. దేని వైపు చూడకుండా నీ వైపు చూడడానికి మాకు, వారికి, అందరికీ దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.